నేనేం మాట్లాడటానికి మిగల్చలేదు ఇద్దరు. అట్లా ఇప్పుడు సీమా అవార్డ్స్ కూడా గ్లామరస్ అవార్డ్స్గా తయారైనాయి. ఇప్పటికీ కూడా అతను ఎంత స్టూడెంట్ లాగా ఉంటాడో, ఎంత ఒక విద్యార్థిలాగా ప్రవర్తిస్తాడో. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తూ అందరికీ నమస్కారం. నేనేం మాట్లాడటానికి మిగల్చలేదు ఇద్దరు. నేనేదో మాట్లాడాలనుకున్నాను, చెప్పాలనుకున్నాను. నాకెంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో నేను తెలియపరచాలనుకున్నాను. ఇవన్నీ వాళ్ళు చెప్పేశారు. ఇదివరకు చిన్నప్పుడు మేము ఎప్పుడు కూడా రీడర్స్ డైజెస్ట్లో ఏదైనా అవార్డు వస్తే చాలా ప్రెస్టీజియస్ అవార్డు అనుకునేవాళ్ళం, రీడర్స్ డైజెస్ట్. అట్లా ఇప్పుడు సీమా అవార్డ్స్ కూడా గ్లామరస్ అవార్డ్స్గా తయారైనాయి. అది రియల్గా అది ఒక భాగంగా, ఒక పార్శ్వంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత పోతే ఇద్దరూ ఎంత పొగిడేశారో అది పొగడతానని ఎన్నో అభిమానంతో కూడినటువంటి అక్కడ బుడ్డులోంచి వస్తున్న మాటలు అవన్నీ కూడాను నాకు తెలుసు. చిరంజీవి ఇప్పటికీ కూడా అతను ఎంత స్టూడెంట్ లాగా ఉంటాడో, ఎంత ఒక విద్యార్థిలాగా ప్రవర్తిస్తాడో. ఇంత సూపర్ స్టార్ అయ్యండి, మెగాస్టార్ అయ్యండి, ఇంత అచీవ్మెంట్ చేసిన తర్వాత కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. అలాగే రాధిక కూడా మొన్న మా ఇంటికి వచ్చి చాలా ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడింది. నాకు ఎంతో సంతోషం వేసింది. ఇలా ఉండటం చాలా రేరిటీ. ఏ దర్శకుడికి దక్కదు ఇలాంటిది అవకాశం. అలాంటిది నాకు దక్కినందుకు నేను మనసారా వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తూ వయస్సు రీత్యా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తూ నేను ఇంతటితో నా అధిక ప్రసంగాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. అరే రే 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 అరే. Now the picture is complete. Khushbu garu, please come on stage.